బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మనం జీవించడానికి ఆహారం తీసుకుంటాము, కానీ ఆ ఆహారం తీసుకునే విధానం కూడా ఒక ఇబాదత్గా మారాలంటే మనం అల్లా సుబ్హానహు వ తఆలా ఆదేశాలను మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్తును అనుసరించాలి. భోజనానికి ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవడం ప్రాథమిక నియమం. తినడం ప్రారంభించేటప్పుడు బిస్మిల్లా అని అల్లా సుబ్హానహు వ తఆలా పేరుతో మొదలుపెట్టాలి. ఒకవేళ ప్రారంభంలో మర్చిపోతే గుర్తుకు వచ్చిన వెంటనే బిస్మిల్లాహి అవ్వలహు వ ఆఖిరహు అని చదువుకోవాలి. ఎల్లప్పుడూ కుడి చేత్తోనే తినాలి మరియు త్రాగాలి, ఎందుకంటే ఎడమ చేత్తో తినడం శైతాన్ యొక్క పద్ధతి అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించారు. ఆహారం తినేటప్పుడు కింద కూర్చుని వినమ్రంగా భుజించడం సున్నత్. ప్లేటులో మీ వైపు నుండి మాత్రమే తినాలి మరియు వడ్డించిన ఆహారాన్ని ఎప్పుడూ విమర్శించకూడదు. ఆహారం ఎంత తీసుకోవాలి అనే విషయంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక గొప్ప ఆరోగ్య సూత్రాన్ని అందించారు. ఒక మనిషి తన కడుపు కంటే దారుణమైన పాత్రను దేనిని నింపడు. వెన్నెముక నిటారుగా ఉండటానికి కొన్ని మెతుకులు సరిపోతాయి, కానీ తప్పనిసరి అయితే కడుపులో ఒక వంతు ఆహారానికి, ఒక వంతు నీటికి మరియు ఒక వంతు గాలి, శ్వాస కోసం కేటాయించాలి. అల్లా సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తినండి, త్రాగండి, కాని వృధా చేయకండి, వృధా చేసేవారిని అల్లా ఇష్టపడడు అని సెలవిచ్చారు. కాబట్టి ఆహారాన్ని వృధా చేయడం అల్లా సుబ్హానహు వ తఆలా ఆగ్రహానికి కారణమవుతుంది. ప్లేటును మరియు వేళ్లను శుభ్రంగా తుడుచుకుని తినడం వల్ల ఆ ఆహారంలోని బర్కత్ మనకు అందుతుంది. భోజనం ముగించిన తరువాత అల్హమ్దులిల్లాహిల్లజీ అతఅమనా వ సఖానా వ జఅలనా ముస్లిమీన్ అని చదువుతూ అల్లా సుబ్హానహు వ తఆలాకు కృతజ్ఞతలు తెలపాలి. సోదరీ సోదరులారా, మన ప్రస్తుత యాంత్రిక జీవన శైలిని, తప్పుడు ఆహారపు అలవాట్లను వదిలివేసి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన ఈ సున్నత్ మార్గంలోకి మన జీవితాలను మార్చుకుందాం. సున్నత్ ప్రకారం తినడం వల్ల కేవలం శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు, అల్లా సుబ్హానహు వ తఆలా యొక్క ప్రసన్నత మరియు పుణ్యం కూడా లభిస్తాయి. మన జీవితంలోని ప్రతి చిన్న పనిని సున్నత్ మార్గంలోకి మార్చుకోవడం ద్వారా ఇహలోకంలో మరియు పరలోకంలో విజయం సాధిద్దాం. ఈ సున్నత్ పద్ధతులను మీ రోజువారీ జీవితంలో అలవర్చుకోవడానికి నేను మీకు మరిన్ని దువాలు లేదా హదీసుల రిఫరెన్స్లు పంపమంటారా?